పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ప్రబోధ సుధాకరం. ప్రతిఫలతి భానురేకః అనేక శరావ ఉదకేషు యథా తద్వత్ అసౌ పరమాత్మా హి ఏకో అనేకేషు దేహేషు. ప్రతిఫలతి భానురేకో అనేక శరావోదకేషు యథా తద్వదసౌ పరమాత్మా హి ఏకో అనేకేషు దేహేషు. పరమాత్మ అనేకమా ఏకమా అనేటువంటి సందేహం వస్తున్నప్పుడు అనేక మందికి భిన్న భిన్నమైనటువంటి ఉపాధుల్లో ఉన్నటువంటి చైతన్యం భిన్నంగా ఉండాలి, కానీ ఏకం ఎట్లా అవుతున్నది అని ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి ఒక ఉదాహరణ రూపంగా మనకి సూర్యుని యొక్క ఉదాహరణ రూపంగా ఇస్తున్నారు. పరమాత్మ భిన్న భిన్న దేహముల్లో ఉన్నప్పటికీ భిన్నము కాదు. పరమాత్మ భిన్న భిన్న దేహాల్లో ఉన్న భిన్నం మాత్రం కాదు. ఎట్లా మరి భిన్నము కాదు అంటే సూర్యుడు ఒక్కడే, సూర్యుడు ప్రపంచం అంతా ఒక్కడే. మరి ప్రపంచంలో ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని బావులు ఉన్నాయి, ఎంతమంది మనం ఈ ప్రకారంగా డ్రమ్ములు ఎన్ని పెట్టుకుంటున్నాం మనం అందరం. ఇలాంటి కొన్ని లక్షల లక్షల డ్రమ్ములు ఉంటాయి, కొన్ని వేల నదులు ఉంటాయి. అన్ని నదులలో కూడా ఆ ప్రతిఫలిస్తున్నటువంటి ఆ యొక్క ప్రతిబింబం అన్నటువంటిది, ఆ ఉపాధులు వేరైనా ప్రతిబింబం మాత్రం ఒక్కటే. ఇప్పుడు డ్రమ్ ఉంది ఉపాధి, ఆ పక్కనే కొండ ఉంది ఉపాధి, ఆ పక్కనే సంపు ఉంది ఉపాధి. మూడు ఉన్నాయి వరుస ఇక్కడ మనకి. మూడిట్లోనూ సూర్యుని ప్రతిబింబడుతూనే ఉన్నది. అది ఎలాగైతే పడుతుందో మరి అట్లే ఇదేమవుతుంది, పరమాత్మ కూడా ఎన్ని దేహాలు వేరైనా ఆత్మ అన్నిట్లోనూ ఒక్కటే అని. అయితే మరి ఈ దేహాలన్నీ ఉన్నాయి కదా, ఈ దేహాల్లో ఆత్మ మరి కొన్ని దేహాలు నష్టమైపోతున్నాయి. మరి నష్టమైపోతున్నప్పుడు ఆత్మ కూడా నష్టం కావాలి కదా అన్న ప్రశ్న కొంతమంది. కొన్ని దేహాలు ఇప్పుడు 84 లక్షల జీవరాశులు పుట్టించినాడు, అందులో 1 లక్ష జీవరాశులు పోయినాయి. పోయినప్పుడు ఆత్మ పోవాలి కదా అంటే దైవాదేక శరావే భగ్ని కింవా విలీయతే సూర్య ప్రతిబింబ చంచలత్వాత్ అర్కః కిం చంచలో భవతి. సరే, మనకి ఇప్పుడు నీళ్ళు ద్వాదక్షేమం కాబట్టి ఓ 10-15 పెద్ద కడవలు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మట్టి కడవలు ఖాళీగా ఉన్నాయి, తెచ్చుకున్నా మట్టి కడవలన్నీ పెట్టినాం, వరుసగా పెట్టేసాం మట్టి కడవలన్నీ. ఈ మట్టి కడవలు ఉంటే పిల్లలు ఏం చేసినారు, ఊరుకున్నారా వచ్చిన వాళ్ళు ఇటు పట్టు అటు పట్టు అది పెట్టి ఒక 2 మట్టి కొండలు భగ్నం చేశారు. అయితే 10 మట్టి కొండల్లోనూ సూర్యుని ప్రతిబింబం చక్కగానే పడుతూ ఉన్నది. ఇంతకు పూర్వం 10 మట్టి కొండల్లో సూర్యుని ప్రతిబింబం అన్నింటిలో కనపడుతుంది. ఇప్పుడు 2 మట్టి కొండలు భగ్నమైనందువల్ల ఇప్పుడు ఆ బింబానికి ఎటువంటి నష్టమో లేదు. సూర్యుడికి ఏమి నష్టం ఉంది, ఏమీ నష్టం లేదు. 10 కొండల్లో ప్రకాశించినటువంటి సూర్యునికి 2 కొండలు మనం ఇక్కడ తిరగపోయి అయినా ఆయనకు ఆవగింజంతైనా నష్టమో లేదు. అలాగనే సమస్త దేహాల్లో ఉన్నప్పటికీ కొన్ని దేహాలు దైవవశాత్తు ఆయుస్సు క్షీణంతో నష్టమైపోయినా ఇందులో ఉన్న చైతన్యానికి ఎప్పుడూ నష్టమో లేదు. అది పరమాత్మకి నష్టం లేదు. చంచలత్వం అనేది ఉపాధిని బట్టే ఉంటుంది, కానీ వాస్తవంగా చంచలత్వం
బింబానికి చంచలత్వం ఎప్పుడు లేదు, ప్రతిబింబానికి చంచలత్వం లేదు. చంచలత్వం వచ్చిందంటే దేనివల్ల వస్తుంది? జలం. ఆ జలము యొక్క కదలిక వల్ల చంచలత్వం. బింబానికి చంచలత్వం లేదు, ప్రతిబింబానికి చంచలత్వం లేదు. సరే, చంచలత్వంలో బింబం కదులుచున్నప్పటికీ, చంచలత్వంలో బింబం కదులుచున్నప్పటికీ ప్రతిబింబానికి మాత్రం ఎప్పుడు కదలిక లేదు. ప్రతిబింబం కదులుచున్నప్పటికీ బింబానికి ఎప్పుడు కదలిక లేదు. అలాగనే ఈ ఉపాధిలో అంతఃకరణంతో తాదాత్మ్యం చెంది ఈ యొక్క చైతన్యము అంతఃకరణం తాదాత్మ్యాన్ని చెందినటువంటి ఏ జీవత్వం ఉందో ఆ జీవుడు కదలిక ఉన్నప్పటికీ ఆ యొక్క సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకి ఎట్టి కదలిక లేదు. వాస్తవంగా జీవుడికి కదలిక లేదు, దేవుడికి కదలిక లేదు. స్వవ్యాపారం కురుతే యథైక సవితుః ప్రకాశేన తద్వచ్చరాచరమిదం హి ఏకాత్మసత్తయా చలతి. స్వవ్యాపారం కురుతే యథైక సవితు ప్రకాశేన. ఇప్పుడు సూర్యుడు ప్రేరకుడా అవునా కాదా అన్నటువంటిది, పరమాత్మ ప్రేరకుడా అవునా కాదా అన్నటువంటి దాన్ని సూర్యుని ఉదాహరణతోనే పరమాత్మ ప్రేరకుడో కాదు అన్నటువంటి విషయాన్ని వ్యక్తంపరచడానికి చెప్తున్నాను. స్వవ్యాపారం కురుతే యథైక సవితు ప్రకాశేన. సూర్యుడు ప్రకాశించాడు. 7 గంటలు అయిపోయింది, 6 గంటలకి ప్రకాశం వచ్చింది. ప్రకాశం రాగానే అందరూ ఏమనుకుంటారు? తన పనులు తాను చేసుకో. ఇంకా లేవలేదా? సూర్యుడు వచ్చి లేపినాడు. వీళ్ళకి సూర్యోదయం అయింది, లేవమని వీళ్ళు తట్టి లేపుతూ ఉంటుంటారు మన వాళ్ళు. సూర్యుడు ఏమైనా ఆకాశం ఫోన్ చేశాడా? వాడు పడుకున్నాడు తొందరగా లేపమని. ఆయన యొక్క ప్రకాశం చేత లోకంలో ఉన్న వారందరూ స్వస్వ వ్యాపారాల్లో లీనమవుతూ ఉన్నారు. ఆయన ప్రేరణ ఏమీ లేదు. ఆయన ప్రకాశించాడు సరికల్లా అంత పొద్దు అయిపోయింది. ఇంకా లేకపోతే ఇంకా వెళ్ళకపోతే ఇవన్నీ. సరే, బజార్లో సామాన్లు అన్నీ అందరూ కొంటూ ఉన్నారు. ఇక సామాన్లు మనకు ఒక దగ్గర దొరకవు కదా. ఓ దగ్గర సామాన్లు ట్రాఫిక్ వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది అనుకున్నాడు. సాయంకాలం పక్క గ్రామం వెళ్ళిపోవాలనుకోని. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ పొద్దు అస్తమానం అవుతూ ఉన్నదో ఇప్పుడేమంటాడు? అయ్యా అస్తమానం అయిపోయింది, మనం వెళ్ళేసరికి తొందరగా అవుతుంది, తొందరగా వెళ్ళిపోవాలనుకుంటాడు. సూర్యుడిని అస్తమిస్తున్నాను, నువ్వు తొందరగా వెళ్ళు అని ఎవరికైనా ప్రయాణం చేసినారా? ఆయనేమి ప్రయాణం చేయాలి. కాస్త మేఘం వచ్చింది అనుకోండి, జల్లు వచ్చింది, మనం ఏం చేస్తాం? మరి తొందరగా పక్క గ్రామం వెళ్ళాలి కదా. వర్షాన్ని చూసే మనం వెళ్తాం. వర్షమే మనకి తొందరగా వెళ్ళమని చెప్పలే. కాబట్టి వాటి యొక్క ఆ సూర్యుని ప్రకాశం ద్వారా మనం ఏ విధంగా అయితే మన పనులు మనం చేసుకుంటూ ఉన్నామో అదే విధముగా ఒకే ఆత్మ ప్రకాశం ఆత్మ ప్రకాశం చేత చరాచరమదం తద్వతు చలతే. ఆ ఒక్క ప్రకాశం ద్వారా ఈ చరాచర ప్రపంచం అంతా కూడా ఏమవుతుంది? అది నడుస్తూ ఉంది అన్నమాట. చక్కగా ప్రవర్తితమో అవుతున్నది. సూర్యప్రకాశము వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మన పనులు చేసుకుంటున్నామో సర్వాంతర్యామి అయినటువంటి ప్రకాశం ద్వారానే మన పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎలాగంటే అయస్కాంత సమీపంలో ఇనుము ఉంటే అది ఏ విధంగా అయితే దానికి చలనం కలుగుతూ ఉన్నదో ఈ బుద్ధి గుహలో చైతన్యం యొక్క ప్రకాశం ద్వారా బుద్ధి, జడమైన బుద్ధి ప్రచలితమై తన పనులు తాను చేస్తుంది. ఏన ఉదకేన కదలీ చంపక జాత్యాదయః ప్రవర్ధంతే మూలక ఫలాండులసునాః
తేనైవయతే విభిన్న రసగంధాః. జలం అనేది ఒక్కటే మనకి. ఆ జలము కొన్నింటి ఉపాధి ద్వారా సువాసన నిప్పిస్తుంది, కొన్నింటి ఉపాధి ద్వారా సువాసన లేక వేరే విధమైనటువంటి ప్రకాశాన్ని కలుగు చేస్తుంది. భూమిలో మనం జలం పెట్టాం ఏమైనా పంటలు పండించడానికి. అక్కడ మంచి వేసాం, సంపంగి పువ్వులు వేసాం, జాజి పువ్వులు వేసాం, అనేక రకాలైనటువంటి మల్లె పువ్వులు, చామంతి పువ్వులు, ఈ పుష్పాలన్నీ పెట్టాం. పెట్టినప్పుడు మనము జలం అన్నటువంటిది, జలానికి ఏమైనా వాసన ఉందా? లేదు. ఆ జలమే దానికి వేసాం. వేసేసరికి ఆ జలం వల్ల చెట్లన్నీ పెరిగినాయి. పెరిగి మరి ఇప్పుడు ఏం చేస్తున్నది? వాటిలో సువాసన అనేది ఉత్పత్తి వస్తూ ఉన్నది. మరి మనం రోజు కూరగాయలు వండుకోవాలంటే మరి పొలంలో కూరగాయలు వేసినారు. కూరగాయలకి ఆ జలమే పెట్టారు. వాటికి ఆ జలమే, వీటికి ఆ జలమే. మరి ఆ జలం పెట్టి ఈ జలం పెట్టి సరే దీనికి ఏమిటి? ఏవో 4 ఇచ్చినారు. దీంట్లో మూలక, ముల్లంగి, పలాండు అంటే నీరుళ్ళు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా వేస్తూ ఉన్నా. వంకాయలు, బెండకాయలు అన్నీ లెక్కేసుకోవచ్చు మొత్తాన్ని. ఇప్పుడు అదే నీరు వీటికి పనికి వస్తుంది, వాటికి పనికి వస్తుంది. కానీ ఒకే నీరు వాటిని సువాసనలతో వెదజల్లించి వేరే రకంగా ఉంటుంది. వీటిని ఆయా ప్రకారంగా తయారు చేస్తూ ఉన్నది. ఇక్కడ మనకి ఉన్నటువంటి నీరు ఒక్కటే కదా. మరి ఎట్లా వివిధమైనటువంటి విషయాలను మనకి అందిస్తున్నది? ఆయా ఉపాధులను బట్టి ఆ నీరు మాత్రం ఒక్కటే మనకి. ఇందాకే సూర్యుడు ఉదాహరణ చెప్పినారు, ఇప్పుడు జలం ఉదాహరణ చెబుతున్నారు. జలం అనేది ఒక్కటే. వాటిని తయారైనటువంటి ఉత్పత్తుల ద్వారా ఆయా చెట్లు, ఆయా ఫలాలు, ఆయా పుష్పాలు, కొన్ని సుగంధ పుష్పాలు ఉంటాయి, కొన్ని మామూలు పుష్పాలు ఉంటుంటాయి. ఇటువంటి ఉత్పత్తి అవుతున్నాయి. కానీ జలం మాత్రం ఒకటే. అలాగనే ఈ పరమాత్మ అన్నటువంటి ఉపాధులను బట్టి భిన్న భిన్నమైన ఉపాధుల వల్ల భిన్నమైన ఆయా వృత్తులను బట్టి అనేక వృత్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటుంటారు. ఏ వృత్తులైనా అనేక విధాలుగా ఉన్న పనులు, అందరిలో ఉన్నటువంటి చైతన్యం వేరే వేరేగా మాత్రం ఉండదు. ఏకో హి సూత్రధారః కాష్ట ప్రతికృతిరనేకసో యుగపత్తు స్తంభాగ్రపటికాయం నర్తయతీహ ప్రగూఢతయా. ఒకే సూత్రధారుడు ఏం చేస్తున్నాడు? కొన్ని కొయ్యి బొమ్మలని, రకరకాలైనటువంటి కొయ్యి బొమ్మలన్నీ కూడా, ఇప్పుడు ఎక్కడైనా ఒక రంగు దాఖలు పెట్టారనుకోండి, అక్కడ అనేక రకరకాలైనటువంటి కొయ్యి బొమ్మలన్నీ కూడా వరుసగా ఉంటుంటాయి. ఒకదా ఒక అంతస్తు ఇంకొక ఉంటాయి, ఇంకొక అంతస్తు ఇంకోలా ఉంటాయి, ఇంకొక అంతస్తులో ఇంకోలా ఉంటాయి. కానీ చేసేవాడు మాత్రం ఇతడే. ఏనుగుని చేసేవాడు ఆయనే, గుర్రాన్ని చేసినాడు ఆయనే, అశ్వాన్ని చేసినవాడు, అశ్వమన్నా గుర్రం ఒకటే అనుకోండి, అశ్వాన్ని చేసినా ఏనుగు చేసినా రకరకాల వస్తువులను చేసినదా అతడే. కానీ ఒకడే ఇన్ని రకాల వస్తువుల్ని చేస్తూ ఉన్నాడు. వస్తువులు అనేక రకాలుగా ఉన్నా చేసేవాడు ఒక్కడే. అది ఏ విధంగా అయితే మన జరుగుతుందో, మరి ఈ జీవరాశి సృష్టిలో అనేకమైన రకరకాలు ఏనుగులు కానీ, అశ్వాలు కానీ, తిరిగి జంతువులు కానీ, మానవులు కానీ, దేవతలు కానీ, ఇంత సృష్టిలో చేసిన ఈ చేసేవాడు అనేకం అంటే అనేకము. ఎలాగైతే ప్రకృతిలో ఒకే వ్యక్తి ఆ విషయాన్ని నేర్చుకొని
ఒకే అంగడిలో ఒకే రకం పెడితే అవుతాయా? అంగడిలో అనేక రకాల స్వీట్లు చేసి పెడుతూనే ఉంటారు. స్వీట్ రకాలు ఎన్ని విధాలుగా ఉన్నా చేసేవాడు అదే, ఏమి చేసేవాడు ఒక్కడే. అలాగనే ఈ యొక్క స్వర్గమధ్య పాతాళ లోకములో ఉన్నటువంటి జంతుజాలం అంతా భిన్న భిన్నంగా ఉన్నా ఈ సృష్టికర్త మాత్రం ఒక్కడే. అది అంటే ఇక్కడ అద్వైతము అన్నటువంటిది రెండవ లేనిది, ఒక్కటే జగత్తుకి ఆధారము అన్నటువంటిది మనకు ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. గుడ కండ చర్కరాద్యా భిన్నా స్యు వికృతయో యదైకేక్షో కేయూర కంకణాద్యాయ యథాయేకహేమ్నో విదాచ్య పృథకో. ఇప్పుడు మనకి బెల్లం చేస్తూ ఉన్నాం, పంచదారం చేస్తూ ఉన్నాం, పడిగ పంచదాన్ని చేస్తూ ఉన్నాం, దాన్ని డైమండ్ చిన్న సిప్స్లా తయారు చేసి నైవేద్యం కూడా పెడుతూ ఉన్నాం. మరి ఇప్పుడు గుడము అదే, తీపే, చక్కెర తీపే. మరి దాంతో కలకండ అంటాం మనం, పడిగ బెల్లం అంటారు కొంతమంది. మరి ఇది కూడా ఒకటే. మరి ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఆధారమైనటువంటిది ఏమిటి? చెరుకు. ఏమండి, చెరుకు ఒక్కటే. ఇప్పుడు లోకంలో మనం ఈరోజు 64 స్వీట్లు తయారు చేసామంటాం. ఎన్ని స్వీట్లు చేసినా 64 స్వీట్లకు ఆధారం ఏమిటి? చెరుగ్గాడే. 64 కాదు, 34 రకాలు మనం వండుకున్న పిండి వంటలో ఈ తీపులన్నిటికీ ఆధారం ఏమిటి? చెరుగ్గడ ఒక్కటే. ఎలాగైతే చెరుగ్గడ ఒక్కటో అట్లే మనకి ఈ భిన్నమైనటువంటి ఈ శరీరాలు ఎన్ని ఉత్పత్తి అవుతున్నా ఈ అన్నింటిలో ఉంటూ ఈ ఉత్పత్తి కారణభూతుడు ఒక్కడే. ఆ ఒక్కడే అన్నదానికి నిరూపించడానికి కొన్ని ఉదాహరణ గట్టిగా మనకు ఉంటే కానీ వంటకే పట్టదు. కేయూర కంకణాద్యా యథా ఏకహీమ్నో విదాస్య పృథకో. ఇంకొక ఉదాహరణ. ఆ ఉదాహరణని మనకు తెలియనివి ఎక్కడ అయితే అవి ఈ విధంగా ఇవన్నీ ఒక్కటే అది ఒక్కట అని దృష్టాంతాన్ని దాష్టాంతిగా సమన్వయం చేసినటువంటి యోగ్యతమైన అంతఃకరణ మనకి కాలేదు. కాబట్టి ఇప్పుడు యోగ్యతను సంపాదించుకోవడానికి ఇది మనం చేస్తున్నాం. ఇప్పుడు అనేక రకరకాల వస్తువులు వేసుకుంటున్నామా? ఆ పేర్లు మొత్తం ఎన్ని ఉంటాయి అవి లిస్టు ఇప్పుడు చూడలేదా? లిస్టు తెచ్చుకోవాలి. బంగారంతో ఎన్ని వస్తువులు తయారు చేస్తారు? ప్రశ్న విషయాలు ఎన్ని రకాలు? ఏటో చాలా. అవి మళ్ళీ మన లిస్టు కూడా తయారు చేసారు 100, 50. ఎందుకు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. ఈ రకాలు ఎన్ని చేసినా, ఎన్ని వస్తువులు వచ్చి చేసినా ఆ రకాలన్నిటికీ ఆధారము బంగారం. మరి మట్టితో ఎన్నో వస్తువులు మనం చేస్తూ ఉన్నాం. ఆ వస్తువులన్నిటికీ ఆకారము మట్టి. ఇనుముతో ఎన్నో వస్తువులు మనం చేస్తూనే ఉన్నాం. ఇనుముతో ఎన్నో వస్తువులు చేస్తాం. ఆ వస్తువులన్నిటికీ ఆధారము ఇనుమే. ఇప్పుడు మనకి వస్త్రాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? వస్త్రాల్లో ఎన్ని రకాలు? ఒక వస్త్రం 1,00,000 రూపాయల చీర. ఇంకొక ప్యాంటు కొనాలంటే వస్త్రం ఎంత? ఒక ప్యాంటు 50,000, 50,000 రూపాయల ప్యాంట్లు. డబ్బులున్న పెళ్ళి అయితే 50,000, 1,00,000 రూపాయలు అప్పుడు తెస్తుంటారు. మరి ఇటువంటివన్నీ భిన్నమైన వెరైటీల్లో మనకి అవుతూనే దిగుమతులు వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఎన్ని అవి చూస్తే ఏవో ఎక్కడి నుంచి వచ్చాయో అనుకుంటాం. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అనుకో, ఆ ఉత్పత్తికి ఆధారం ఏమిటి? అంతే, దారమే. ఆ ప్రత్తి లేక ఇవన్నీ
ఏది ఉత్పత్తి అవ్వదు. ఎలాగైతే మరి లోకంలో ఈ వస్తువులన్నీ భిన్నమైన రూపాల్లో ఉన్నప్పటికీ ఆధారం ఇవి ఒక్కొక్కటి అవుతున్నదో, పరమాత్మ ఒక్కడైన సిద్ధం చేయడానికి ఆ యొక్క వస్తువులు భిన్నమైన వస్తువులో ఒక్కొక్క పరమాత్మ వేరువేరుగా ఉండడం. ఇప్పుడు ఒక నెక్లెసు అందులో బంగారం వేరా, గొలుసు ఇందులో బంగారం వేరా, వడ్డానం అందులో బంగారం వేరా ఉన్నాయా? లేదు. మరి అదేవిధంగా మనం ఇందులో కూడా వేరు వేరు లేవు. అది ఏకత్వం అనేది సిద్ధి కోసం చెప్తున్నారు. ఏవం పృథక్ స్వభావం పృథగాకారం పృథగ్వృత్తి జగదుచ్చావచముచ్చైరేకే నైవాత్మనా చలతి. ఏవం పృథక్ స్వభావం పృథగాకారం పృథగ్వృత్తి. జగత్తు పృథక్ పృథక్ స్వభావం కలిగి ఉంటుంది అన్నమాట. అక్కడక్కడ ఒక స్వభావం ప్రకృతి ఉంటుంది. అన్ని దగ్గర ఒకటే ఉంటుందా స్వభావం? జగత్తులో ఒక్కసారి ఒక్క స్వభావం. ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు దీని స్వభావం ఏమిటి? ఏది పట్టుకున్నా చల్లగా ఉంటుంది. వేసవికాలం వచ్చరికి ఏది పట్టుకున్నా వేడిగా ఉంటుంది. జగత్తులో ఇవన్నీ ఈ స్వభావాలు వేరువేరుగా పరిణామశీలంలే కానీ శాశ్వతంగా ఉండేవి కావు. అయినా ఇవి స్వభావాలు మాత్రం ఒక నామము ఒక రూపం ఉంటుంది. దేని స్వభావం? ఇప్పుడు దీని స్వభావం వేరు, దీని స్వభావం వేరు. ఇది దీనికి ఆధారం, ఇది నిలబడే ఉండాలి. దీని స్వభావం ఏంటి? పలకాలి. ఇది పలకాలి, అది ఉండాలి. దీని స్వభావం పలికించుతుంది, దీని స్వభావం పలికించేది ఉండదు. అది ఉండాలి. ఇది లేకపోతే మనం పట్టుకోవాలి ఇంకేమన్నా. కాబట్టి నిలబడ్డది అది ఉండాలి. దాని స్వభావాన్ని అది ఒకలా ఉంటుంది. దీని స్వభావం ఇంకా. ఇప్పుడు అది లేదనుకో ఆ సెట్, ఈ రెండు స్వభావాలు అక్కడ పనికిరావు. ఆ యాంపుల్ పేరు ఉంటేనే ఈ రెండు స్వభావాలు పనిచేస్తాయి. ఇవన్నీ ఉన్నాయనుకోండి, అక్కడ అది లేదనుకోండి, శబ్దాన్ని ఇచ్చేది దాని పేరు ఏం పేరు? అది అక్కడ ఉంది, సౌండ్ బాక్స్. దాని స్వభావం అది. దీని స్వభావం వేరు, దాని స్వభావం వేరు, దాని స్వభావం వేరు. ఒక్కదాని స్వభావం ఒక్కలా ఉంటాయి. జగత్తు వేరు వేరు స్వభావాలు, వేరు వేరు ఆకారాలు. ఆకారాలు కూడా అనేక రకాలు. నీల పీత శుక్ల రక్త వర్ణాది ఇత్యాది ఆకారాలు ఒక్క దగ్గర ఒక్క ఆకారం. ఇక దాన్ని బట్టి వృత్తి అన్నీ ఒకటే పని చేస్తాయా? అన్నీ ఒకటే పని చేయవు. ఒక పెన్ ఉంది, అది మైకాలో పెట్టుకొని మోగమని మోగుతుందా? దాని వృత్తి వేరు. అది పుస్తకం మీదేసి రాయడమే దాని వృత్తి. దానికి వృత్తి అది, దీనికి వృత్తి ఇది. ఓ నాగలు పట్టుకున్నా, నాగలి నువ్వు మైకా మృగండి మోగుతుందా? నాగలు తిన్నే ఆ వృత్తి అది. ఈ విధంగా అనేకమైనటువంటి రకాలుగా ఉంటాయి. అనేకమైనటువంటి జగత్తులో వృత్తులు భిన్న భిన్నంగా ఉంటాయి. ఇవి భిన్న భిన్నమై ఎంత కనబెట్టినను అది ఒకే ఒక ఇవన్నీ ఎన్ని వృత్తులున్నా ఈ వృత్తులన్నీ ఒకే ఒక చైతన్య శక్తి ద్వారానే నడుస్తున్నాయి. ఇవన్నీ ఒకే ఒక్క భిన్న భిన్నమైనటువంటి స్వభావాలున్నా, భిన్న భిన్నమైన ఆకారాలున్నా, భిన్న భిన్నమైన వృత్తులు ఉన్నా, ఇవన్నీ ఒక చైతన్య శక్తి ఇవన్నీ ఏమవుతున్నాయి? నడుస్తూ ఉన్నాయి. స్తనద్రుత సిద్ధమన్నం యవన్నాశ్నాతి మార్గస్థావతు స్పర్శభయ క్షుత్పీడే తస్మిన్ భుంక్తేన తే భవతః. అయితే వేదాంతాన్ని నోటి మాటలతో కాదు, దానిని అనుష్ఠానంగా తెచ్చుకోమని ఒక ఉదాహరణ ఇస్తున్నారు. స్కన ధృత సిద్ధమన్నం. పూర్వము ఇప్పుడు కూడా మన ట్రైన్లో తిరుపతి వెళ్తే ఏం చేస్తాం?
మధ్యాహ్నం 5 గంటలకు ట్రైను, రాత్రి తినాలంటే ఏం చేస్తాం? అది పూర్వం అలాగే బాటసార్లు అనమాట, మోసుకొని వచ్చాం. అప్పుడు ట్రైన్లు పాటలు లేవు కదా. అక్కడ బయలుదేరితే వారం రోజుల వరకు మంచినీళ్ళు దొరకదు. ఇప్పుడంటే మన ట్రైన్లో పెట్టుకెళ్ళకపోయినా కొన్ని ట్రైన్లు అన్నీ ఉంటాయి అన్నమాట. సరే, కొన్ని ట్రైన్లకు అన్నీ తెస్తూనే ఉంటుంటారు, కొన్ని ట్రైన్ల నుంచి అన్నీ తెస్తుంటేనే ఉంటుంటారు. కొన్ని దాంట్లనుకో అన్నీ అభిచ్చే ఉంటుంటాయి. పూర్వం బాటసార్లు బయలుదేరినప్పుడు ఆ అన్నం అనేది మూట కట్టుకొని రకరకాలుగా తీసుకొని వస్తున్నారు. సరే, అదొక ఉదాహరణ అన్నమాట. అయితే అతనికి ఆ మూట ఒంటి మీదే ఉంది, కానీ ఆకలి వేస్తూ ఉంది. ఆ మూట ఒంటి మీద ఉంది, ఆకలి వేస్తూ ఉంది. ఒంటి మీదే మూట ఉంది అని మనం తినకుండా ఉంటే ఆ ఆకలి తీరుతుందా? మూట తన తగులుతూనే ఉంది, స్పర్శ మూట భుజానికి తగులుతూనే ఉంది. ఆ మూట స్పర్శతో ఆకలి తీరదు. ఆ మూట మన మీద పెట్టుకొని ఆ బొరు వల్ల మనం పెట్టుకున్న ఆకలి తీరదు. ఈ ఆకలి బాధ అనేటువంటిది ఎప్పుడు తినాలి. ఏం చేయాలి? తినాలి. తింటేనే ఆకలి బాధ తీరుతుంది, లేకపోతే తీరదు. అది తింటేనే ఆనందము కలుగుతుంది, తింటేనే పుష్టిగా ఉంటాడు. అలాగని ఈ వేదాంత వాక్యాలు కూడా ఈ పుస్తకాలన్నీ భుజం మీద పెట్టుకొని అలా మోస్తున్నా, పుస్తకాలు పెట్టి ఎన్ని మోస్తూ ఉన్నా కలుగుతుందా? అలా పుస్తకాలు పెట్టి వాక్కుతో వర్ణిస్తుంటే కలగదు. దాన్ని అనుష్ఠానాన్ని తెచ్చుకోవాలి. అలాగైతే మనం ఆ భోజనం దగ్గర ఉండి దాని స్పర్శ చేత కూడా ఇది రాదు. అలాగే ఇవన్నీ కూడా వేదాంత గ్రంథాలే అనుకొని బుర్ర మీదే పెట్టుకొని 24 గంటలు మోసినా ఏమీ లాభం. అవన్నీ కూడా మనం చక్కగా ఆ తత్వాన్ని శీలించాలి. అది అనుష్ఠానంలో మన అంతఃకరణలోకి రావాలి. అప్పుడే అదేమవుతుంది, దాని యొక్క పని చేస్తుంది. మానుషతమంగమహిషాశ్వశుకరాదిషు అనుష్యూతం యః పశ్యతి జగదీశం సైవ భుంక్తే అద్వయానందం. అలాగనే ఇంకా సర్వాత్మభావం అనేటువంటిది అవసరము. ఎందుకంటే అన్నిట్లో ఉన్నటువంటిది తనకంటే భిన్నము కాదు చెప్పుకుంటున్నాం కాబట్టి అటువంటి భావం అవసరమని. మనుష్య అంటే మనుష్య అంటే ఎవరు? మానవలోకం. గజ ఏనుగులు, మహిష ఆయుధులు, శునక కుక్కల, శూకరాది రాజ్యతన్ని పందులు, అనేక రకరకాలైనటువంటి ప్రాణులన్నింటిలో అంతర్యామి ఏ వ్యాపించి ఉండి ఏ జగదీశ్వరున్నారో అతనిని దర్శించిన వాడు అద్వైతానందమును పొందునన్నారు. అందరిలో ఉన్నటువంటి అద్వైత ఆనందం ఎప్పుడు వస్తుందంటే అందరిలో ఉన్నటువంటి వారిని దర్శించమన్నారు. దర్శించమంటే ఎట్లా దర్శిస్తారు? దేవాలయంలో దేవుళ్ళ దర్శిస్తారా? అందరిలో ఉన్నవాడిని దర్శించాలి. అంటే తనకి మాట్లాడడానికి, తినడానికి, కూర్చోడానికి, లేవడానికి ఏ ఒక్క దివ్యశక్తి ద్వారా ఈ పనులు మనం చేస్తూ ఉన్నామో ఈ చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నది అన్నటువంటిది ఎప్పుడు కలుగుతుంది? అది మామూలుగా కలగదు. అంతటా వ్యాపించి కలగాలి అంటే మనం దానికోసం అంతఃకరణ సూక్ష్మత రావాలి. ఎవరు అంతఃకరణ సూక్ష్మత ఉందో వారికి సర్వాత్మభావము కలుగుతుంది. లేని వారికి స్థూలభావమే కానీ సూక్ష్మభావము రాదు. మరి అటువంటి స్థితి రావడానికి మనకి శ్లోకాలన్నీ చెప్పినారు. 6వ అధ్యాత్మ సంయోగంలో ఏం చెప్పారు? ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మోపమ్యేన సర్వత్ర, సర్వత్ర అంటే అన్ని జీవరాశులలో
ఆత్మ అంటే తన ఎలాగో అటువంటి ఉపమా అంటే ఉపమా అంటే ఇది సదృశ్యం. ఉపమా అంటే ఉపమా కాదు ఇక్కడ. ఉపమా అంటే ఉపమా ఏమనుకుంటాయి, ఉపమాగా ఉపమా. ఉపమా అంటే సదృశ్యం. ఆత్మోపమీయేన నా వలనే నేను ఎలాగైతే ఉన్నానో నాలో ఏమున్నదో అది సర్వత్రా అంతటా చూడమన్నాడు. ఆత్మోపమీయేన సర్వత్రా సమం పశ్యతి వచ్చిన సమానంగా ఎవరు చూస్తున్నారు. మరి ఇంకేం చెప్పారు 6వ అధ్యాయం, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. ఎవడు మాం నన్ను సర్వత్రా అని జీవుల్లో చూస్తున్నాడు. యో మాం సర్వంచ ఈ సమస్తము కూడా మయి నా ఎందెవడు చూస్తున్నాడు. ఆత్మ సంయమ యోగంలోను మనకి సాధన, ఆ సాధన అన్నటువంటిది ఏ విధంగా మనం చేస్తే బ్రహ్మాత్మైక్యమైనటువంటి తత్వాన్ని పొందుతామో దాన్ని చెప్పినాడు. తెలుస్తుందా? ఆత్మోపమ్యం. అదే ఈశావాస్యం 2 శ్లోకాలు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. ఇస్తు సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః. చెప్పుకున్నా ఇప్పుడు అది. అందుచేత ఇవన్నీ ఎస్తు సర్వేషు భూతేషు చాత్మానం, దాని ఎందు మనం అనులోమము విలోమము, వాటి ఎందు మనం మన ఎందు అది. మరి మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో అలాగా సమస్తాన్ని ఏదైతే చూస్తున్నామో ఇది అద్వైతం. అద్వైత సిద్ధి అంటే ఏకత్వ భావము రావాలి. మరి ఏకత్వ భావం రావాలంటే ప్రపంచంలో ఉన్న ఉదాహరణలన్నీ మనం గుర్తుగా దగ్గర పెట్టుకొని ఇవి ఎలాగైతే ఒకే వస్తువు అన్నిటికీ ఆధారమో అదేవిధంగా ఈ సమస్త జగత్తుకి ఆధారం అని తెలుసుకోమని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు ఈ కర్తృత్వము భోక్తృత్వము ఉన్నటువంటిది ఎవరికి అన్నటువంటిది కొన్ని చెప్తున్నారు. యద్వత్ సూర్యే అభ్యుదితే వ్యవహారం జనకురుతే తన్న కరోతి వివస్వాన్న కారయతి తద్వదాత్మానః. ఇప్పుడే మనం అనుకున్నాం, సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో జనులందరూ తమ తమ వ్యాపారంలో ఏ విధంగా అయితే ఉంటున్నారు, మరి ఆయన అస్తమించితే తమ తమ వ్యాపారాలు ముగించుకుంటున్నారు. వీటికి కర్త ఎవరు? సూర్యుడా? కర్త సూర్యుడు కాదు. ఇది ఏ విధంగా చెప్పుకున్నామో అట్లే ఆత్మయు కర్త కాడు, భోక్త కాడు. కేవలం ఎవరు? సాక్షి మాత్రం. సూర్యుడు సాక్షే కదా. సూర్యుని యొక్క సాక్షిలో మన పనులన్నీ చేసుకెళ్తున్నాం. కానీ మనం చేసే పనులన్నీ సూర్యుని యొక్క సాక్షిగా చేసి సూర్యుడు మన పనులు అయినా అవ్వకపోయినా సూర్యుడు దీని కర్త. పనులు కొంత సూర్యోదయం కాకముందు చేద్దాం అనుకుంటాం, సూర్యోదయం వేసరికి కూడా కొన్ని కారణాల పనులు అవ్వవు. ఒకసారి గ్రామాంతరం సూర్యోదయము సూర్యాస్తమానం కాకముందు ఆ గ్రామం చేరాలనుకుంటున్నాం. మార్గ మధ్యంలో వెళ్ళినటువంటి ఏది మన వెళ్ళే కారుల్లో ఏదైనా సరే అవి రిపేర్ వచ్చినా అప్పుడేం చేస్తాం? చేరగలమా? చేరలేదు. అయితే మరి దీనికి సూర్యుడా నువ్వు ఎంత పేరు తొందరగా నా కారు చేరకముందు చీకటి పడతావా, నీకు మతి లేదా అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అంటే ఎలా ఉంటుంది? ఆయన కర్త దానికి, ఆయన కలగడానికి. అందుచేత ఆయన పేరల్లో ఆయన యొక్క ప్రకాశంలోనే ఇవి ఎలాగైతే చేసుకుంటూ ఉన్నామో ఆయన ప్రేరకుడు కాదో, ఆత్మకర్త కాడు, కేవల సాక్షి మాత్రం. లోకే హుత భుగ్యాప్తే లోకాంతరతాఢ్యమానేపి తస్యాంతర్గతవన్యే కిం స్యాత్
నిర్ఘాతజం దుఃఖం. ఇప్పుడు ఈ శరీరాన్ని కొట్టబడినప్పటికీ శరీరాన్ని కొడితే మాత్రం ఆత్మకి నవ్వదా అని అనుకుంటా. ఆయనకి దెబ్బ తగలదా, ఆయనకి మాత్రం ఉండదా? శరీరానికి కొట్టాం. ఏదైతే మనకు కొట్టినప్పుడు నొప్పి కలిగి కష్టపడుతున్నామో ఈ దెబ్బ ఆత్మకి తగులుతుందా లేదా అని ప్రశ్న. తగులుతుంది అంటే పూర్వపక్షి ఏమంటాడు? తగులుతుంది అన్నాడు. శరీరాన్ని కొట్టిన దెబ్బ ఆత్మకు కూడా ఉంటుంది అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం ఏమంటారు? ఆత్మకి ఏమి ఆ దెబ్బ తగలదు అంటాడు. ఆ దెబ్బ దానికేమీ లేదు, దాని సంబంధం దీనిదే అని. అయితే లోకంలో ఎట్లా? లోకే కుత భువ్యాప్తే లోహాంతరతాడ్యమానేపి. లోహం, లోహం అంటే ఏమిటి? ఇనుము. ఆయన ఇనుముని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏదో వస్తువు తయారు చేయాలి. వాడు ఏం చేస్తారు? ఇనుపు మొక్కని బాగా బగబగా బగబగా మాలిన దాంట్లో ఆ ఇనుపు మొక్కని వేసేస్తారు. ఆ ఇనుపని వేసేసి ఊరుకుంటాడా? ఇప్పుడు అదేమో అంత ఉంది, వాడేమో ఇంత చెయ్యాలి దాన్ని. అది మామూలుగా కొడితే ఇరిగిపోతుంది. అగ్నిలో బాగా కాగబెట్టిన కొడితే సాగుతుంది. ఇప్పుడు దాన్ని కొడుతూ ఉంటుంటాడు, దాన్ని కొడుతుంటాడు. కొట్టిన లోహానికి ఆ దెబ్బ కానీ లోహంతో తాదాత్మైనటువంటి అగ్నికి మాత్రం ఆ నొప్పేమే. లోహంతో తాదాత్మ అగ్నికి మాత్రం దానిది ఏమి లోహ సంక్రాంతవన్నీ కలుగున. ఆ లోహ సంక్రాంతంతో ఉన్నటువంటి దానికి ఇప్పుడు కలగదు. ఇప్పుడు దానిలో కొన్ని ఇంకొంది ఇంకా సూక్ష్మమైన విషయాలు కొన్ని అగ్నిలో. ఆ లోహానికి ఏమిటి? ఇప్పుడు ఆ లోహం అన్నటువంటిది వంకరగా ఉంటుంది. వంకర 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 వంకరగా ఉంటే అగ్నిలో మనం పెట్టాం. అగ్నిలో పెట్టేటప్పుడు అగ్ని కూడా దాంతో వంకర వంకరగా కనపడుతుంది. లోహం అన్నటువంటిది ఇలా ఇలా వంకర వంకరగా ఉంటే కాల్చిన తర్వాత అగ్ని కూడా వంకర దేనికి? ఇనుముకే. అగ్నికి వంకర ఉందా? అగ్ని వంకర ఉంటే అన్ని దగ్గరలో ఉండాలి. అగ్నికి వంకర. ఇప్పుడు మనం భూమి కొన్ని త్రికోణాకారంగా పెట్టాం, కొన్ని చతురస్రాకారంగా పెట్టాం, కొన్ని ఒకటే పొడవ పెట్టాం. ఇప్పుడు నీళ్ళు వదిలాం భూమిలోనే. మన వ్యవసాయానికి భూమిలోకి నీరు వదిలాం. మరి ఇప్పుడు ఈ నీరు భూమి అంతా వ్యాపించిందా? పక్క వాడు చతురస్రాకారం పెట్టాడు, వీడు త్రికోణాకారంగా పెట్టాడు, వాడు ఒకటే పొడవ పెట్టాడు. ఇప్పుడు తెలియని వాడు ఏమనుకుంటాడు? నీరు త్రికోణంగా ఉన్నదనుకుంటాడు. నీరు చతుస్రాకారంగా ఉన్నది. నీరు చతుస్రాకారంగా ఇప్పుడు ఉపాధి అయిన భూమి చతుస్రాకారంగా ఉంటే నీరు చతుస్రాకారం. నీరు త్రికోణంగా ఉంటే భూమి త్రికోణంగా ఉంటే నీరు త్రికోణంగా ఉంటుంది. అలాగని ఇది ఏదైతే ఉపాధి భిన్న భిన్నంగా ఉండేటప్పుడు ఆ ఉపాధిని బట్టి మనకి ఉంటుంది. కానీ అందులో ఉన్న చైతన్యానికి మాత్రం ఉపాధి యొక్క వంకర టింకర్లు కానీ ఉపాధికి సంబంధమైనటువంటి దీనికి వ్యాప్తి ఇది ఉండదు. నిష్ఠుర కుకురా కుకార ఘాతైః కాష్టే సంచేద్యమానేపి అంతర్వర్తీవన్నిః కిం ఘాతైశ్చేద్యతే తద్వత్. ఇంకొక ఉదాహరణ చెప్తున్నా.
ఓ గొడ్డలు తీసుకున్నాడు, ఓ పెద్ద మాను కొట్టాడు. ఇప్పుడు రోజు వేడి నీళ్ళు మరగ పెట్టుకోవాలనుకున్నాడు. తెల్లవారింది కరెంటు ఖర్చు ఎలాగా మాను మన దగ్గర ఉంది కాబట్టి ఆ మాను పెట్టుకుంటే తగ్గుతుంది అనుకోని ఇప్పుడు మాను గొడ్డలతో చూస్తున్నాడు. అయితే ఇక ఆ దానివల్ల పగిలింది ఏమిటి? ఇప్పుడు మనకి ఆ గొడ్డల వల్ల కట్టి ఇది కొట్టిన తర్వాత ఆ కట్టే మనకు పగులుతుంది. కానీ ఆ కట్టెలో అగ్ని వ్యాపించే కట్టెల్లో అగ్ని అనేది వ్యాపించి ఉంటుంది. కానీ ఆ కట్టెల్లో ఉన్నటువంటి నిప్పు ఎప్పుడు పగులుంది? కట్టెల్లో ఏముంటుంది అంటే అగ్ని ఉంటుంది. తిలేషు తైలం దధినీవ సర్పి ఆపశ్రోతస్సు అరణీషు చాగ్ని. అరణి అంటే ఏమిటి? కట్టెలు. కట్టెల్లో అగ్ని ఉంటాయి. కట్టెలు మనం చీరి కట్టెలకి అది భిన్న భిన్నంగా అయినా అందులో ఉన్నటువంటి అగ్నికి ఏమి ఆ భిన్న భిన్నత్వం అందులో ఉన్నది. తను సమృద్ధాజ్ఞాతై సుఖ దుఃఖైర్లిప్యతేనాత్మా బ్రూతే శ్రుతిరపి భూయాన్ అస్మిన్యోపి చ కసిత్యాది. ఎందుకంటే కర్తృత్వం అన్నటువంటిది అయాత్మక అనేది ఉపాధిభూతమైనటువంటి దానికి కర్తృత్వం ఉపాధిరహితమది. ఇన్ని ఉదాహరణలతో చెప్తున్నారు ఈ కర్తృత్వానికి భోక్తృత్వానికి ఆత్మకలిది. తను సమృద్ధాజ్ఞాతై మనకి ఈ దేహమనేటువంటి వృక్షాన్ని ఇది ఒక దేహం అనేది ఒక వృక్షం. ఈ వృక్షాన్ని ఆశ్రయించుకొని ఇద్దరున్నారు. జీవాత్మ ఈ వృక్షాన్ని ఆశ్రయించుకోవాలి. గౌ సుపర్ణ ద్వాస్పర్ణ గౌ సుపర్ణ అని ఉపనిషత్తు కూడా చెప్పింది. అయితే మరి ఇందులో ఒకడు జీవుడు, ఒకడు దేవుడు, ఈశ్వరుడు. అయితే ఇందులో కర్మఫలభోక్త ఎవరు? జీవుడు. కర్మఫలభోక్త జీవుడు. ఈయనేమిటి భోక్త అయినాడు, ఈశ్వరుడు అభోక్త. ఆయన భోక్త కాడు, అభోక్త అతడు. ఇతడేడు కర్త అయినాడు. ఎవరు? శివుడు. మరి ఈశ్వరుడు అకర్త. అకర్త అకర్త అయినా కేవలం సాక్షి అని శృతి కూడా చెప్తుంది. ఒకటేమో కర్మఫలాన్ని తింటూ ఉంది, ఇంకోటి సాక్షిగా చూస్తుంది. ద్వాసుపర్ణ సయుజా సకాయ సమానం వృక్షం పరిషశ్వజాతేత్రయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనస్మిన్ అన్యో అభిజాకసీతి. అందుచేత ఒకటి కర్త అయింది, ఒకటి అకర్త అయింది. కర్త భోక్త ఒకటే, అకర్త అభోక్త ఒకటి. ఇప్పుడు మనం చెప్పిన ఉదాహరణలో ఇక్కడెవరు కర్త కానివాడు భోక్త కానివాడంటే అందులో అనుశ్రుతముగా ఇది వ్యాపించి ఉందో కట్టెల్లో అగ్ని కర్త కాదు, భోక్త కాదు. అలాగనే మరి ఏదైతే ఆ లోహాన్ని మనం అగ్నితో కాల్చామో అగ్ని తాదాత్మ్యాన్ని చెందిన కర్త కాదు, ఇది భోక్త కాదు. ఇంకొకసారి ఏం పదం వాడతారు? ఏదైనా సరే మనకి ఈ తప్త లోహం ఉన్నప్పుడు అగ్నితో బాగా వేడికి తర్వాత కింద పెట్టే అది కొంచెం చల్లారినా వేడి మాత్రం కొంత చల్లారితే ఎరుపుదనం మాత్రం పోతుంది. చల్లారినంత వరకు ఏమో అన్నంత వరకు ఎరుపుదనం ఉంటుంది.
ఇప్పుడు మనకి అది పట్టుకున్నారు, ఒకరేం చేశారు, గబాలు పట్టించుకోండి ఏదనుకో, పట్టుకుంటే ఇప్పుడు ఏమేమి చెయ్య, ఇప్పుడు ఏమంటాడు ఆయన, లోహో దహతి, ఇను నన్ను కాల్చింది అంటాడు. ఇను నన్ను కాల్చింది, కాల్చే సోహను కొందా, కాల్చే సోహమో ఇనుముకు లేదు, లేకపోతే ఇప్పుడు ఏమంటారు, ఇనువే కాల్చేసింది అంటారు. ఇనువు కాల్చేస్తా, ఇనుము అనేది కాల్చేది అగ్ని, చెప్పేది ఇది. ఒక్కసారి ఈ విధమైన భేదం. సరే, వేసవికాలం వచ్చింది, పూర్వం వంట వండుతున్నారు. ఆ రోజు వంట తొందరగా అయిపోయింది, ఎందుకంటే బాగా కట్లు మండింది. ఇప్పుడు ఏమంటారు, కట్లే వంట వండేసాయంటారు. ఈ పూట కట్లే వంట వండేస్తే వారి పదంలో ఈ పూట కట్లే వంట వండేసాయంటారు. కట్లే వంట వండుతాయి, వంట వండేది అగ్నే అని అవి అంత ఎండుగా మండిపోయింది చేత వేరే కట్లు ఎప్పుడు వండలేదు, ఇది ఎప్పుడు కాల్చడం లేదు. నిశివేస్మిని ప్రదీపే దీప్యతి చౌరస్తు విత్తమపహరతి ఈరయతి వారయతి తం దీప కిం తథా ఆత్మాపి. అయితే మరి ఆ ప్రకాశమానమైనటువంటి ఆత్మ ఉన్నప్పుడు ఏదైనా సరే కొన్ని మనం చేస్తున్న దానికి ఆయన ప్రేరకుడు కాదు, ఆయన వద్దు అన్నది చెప్తున్నారు. మనం చేస్తున్న పనులు కొంతమంది ఏమంటారు, అసలు వాడికి ఆ పని చేస్తున్నప్పుడు ఆ బుద్ధి పుట్టకుండా చేసిస్తే పోయింది కదా, ఇంకా పని చేయదు కదా అని కొంతమంది. ఆ బుద్ధి పుట్టించడం ఎందుకు ఆయనకి, ఆ పని చేయించడం ఎందుకు, మళ్ళీ శిక్ష వేయించడం ఎందుకు, మళ్ళీ నరకాయ జన్మెత్తుకు అని కొంతమంది అంటూ ఉంటుంటారు. తప్పు పని చేసేటప్పుడు భగవంతుడు ఏమి ఆ తప్పు పని, మరి కొంతమంది ఆ తప్పు పని చేసేటప్పుడే వాడు ఎప్పుడు చేసాడు, వెంటనే వాడికి ఒక పెద్ద షాక్ వచ్చినాడు చేసిస్తే మరి చేయకుండా ఉంటాడు కదా. వాడు తప్పు పని చేశాడు, ఒకరు కొట్టాడు గట్టిగా, వెంటనే ఇది చెయ్యి రీపేరు చేసేస్తే భగవంతుడు మళ్ళీ వాడు కొడతాడా, వాడి నుంచి పక్క వాడు కొట్టడు కదా, నీకు రకరకాలుగా చెబుతూ ఉంటుంటారా. అయితే ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు రాత్రి వేళ వచ్చాడు ఇంట్లోకి, ఒక దొంగ వచ్చాడు అనుకోండి, ఇంట్లో కొంచెం ఏంటి మసక్కమని బెడ్లైట్ ఇది పెట్టుకుంటాం, బెడ్లైట్ దాంట్లో ఎక్కడ వస్తున్నానే మనకి. ఇప్పుడు ఆయన లైట్ వేసుకున్నాడు, నిద్రపోయాడు కదా, లైట్ వేసుకున్నాడు. ఇప్పుడు వేసుకొని ఏం చేశాడు, చక్కగా ఆ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కొంతమంది ఇంట్లో ఉంటారు, నిద్రపోతారు, తెలుస్తుందా తెలియదు. మరి కొందరు ఊరికి వెళ్తారు, అప్పుడు వస్తాడు దొంగ, అప్పుడు లైట్ వేసుకొని దొంగతనం చేస్తారు. ఇప్పుడు లైట్ వేసుకునే దొంగతనం చేస్తారు. మరి ఇప్పుడు ఆ లైట్ వేసుకున్నటువంటి దొంగని ఆ దీపం ఏమైనా నువ్వు దొంగతనం చేయని ప్రోత్సహించిందా? ప్రోత్సాహం చేయలేదు. సరే, ఎందుకైనా నీకు ఈ దొంగతనం ఆ ప్రకాశం అని చెప్పిందా? అది దాన్ని నివారించలేదు, ప్రోత్సాహం కూడా చేయలేదు. ఇప్పుడు ఏంటి, లైటు సాక్షిగా ఉంది, ఏముంది, సాక్షిగా ఉంది. అది అయిన చైతన్యం కూడా సృష్టి ఆదిలో ఒక పద్ధతిని ప్రవేశింప చేసినారు. కర్మలన్నీ కూడా ఏదున్నా అన్నిటికీ ఒక పద్ధతిని ప్రవేశపెట్టి మానవులకి కలిగించినటువంటి జ్ఞానం ఉన్నటువంటిది బుద్ధి ఇచ్చాడు. తద్ధర్మాన్ని నడిపించుకోమన్నాడు. ఆ సృష్టిలో ఆయన యొక్క ప్రకాశం మాత్రం చేత ఈ సమస్త ప్రపంచం కదిలినట్టుగా సంకల్పం చేశాడు. దానికి సాక్షిగా ఉన్నాడు. ఎలాగైతే దీపం మనం చేస్తున్న పన్నెండుకి సాక్షిగా చూస్తూనే ఉంటాయి. ఈ దీపం ఎవరికి ఏమీ వద్దందో,
ఎందుకు వద్దందు? మనకి జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు జ్ఞానం మనకి లేకపోతే ఇవ్వకపోతే ఇక 24 గంటలు ఆయన మనం ఏమనుకోండి చేస్తున్న పనులు ఇది వద్దు, ఇది మంచిది, ఇది చెయ్యు, ఇది చెయ్యకని చెప్తూనే ఉండవలసే వస్తాయి. ఏమంటారు? ఇప్పుడు చిన్న పిల్లలకి జ్ఞానం ఉండదు కాబట్టి వాడు వీధిలోకి వెళ్ళి కనుక మనం వెళ్తూ ఉంటుంటాం, వంటగదిలోకి వెళ్ళినా వెళ్తుంటాం. ఎందుకు వెళ్తుంటాం? ఏం చేస్తాడు? ఆ కర్ర తీసి కాలుతో కర్ర తీసి చేతిని పట్టుకుంటాడేమో, ఆ కత్తి తీసి చేయి కోసుకుంటాడేమో అని మనం వెళ్తుంటే వెనక్కి వెళ్తుంటా లేదా? సరే 10 సంవత్సరాలు అయిపోయినాక వెనక్కి వెళ్తుంటామా? వెళ్తుంటాం. ఎందుకు వెళ్ళాం? ఇప్పుడు జ్ఞానం కలిగితే ఇప్పుడు రోడ్డు మీద బస్సులు పోతూ ఉంటుంటా, ఓ సంవత్సరం కుర్రవాడు అలా వెళ్ళిపోతే ఊరుకుంటామా? ఊరుకుంటా. ఆ గేటు తాళం వేసి మళ్ళీ వచ్చి పర్లేదు పో, అప్పుడు వదులుతాం. ఎందుకంటే తాళం తీసుకుని వెళ్ళాడు కాబట్టి. మరి ఇది ఎందుకంటే చేస్తూ ఉన్నాం మనం. మరి ఆయన జ్ఞానంగా వెళ్ళిపోతున్నాడా? మాట చెప్తాను, మనం చెప్పదా చెప్తున్నాం. ఇక ఆ తర్వాత వాడు జ్ఞానం కలిగి కూడా కొన్ని పనులు చేస్తూనే ఉంటుంటాడు. ఎవరు తప్పిది? తప్ప. మనం చెప్పినాం ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలానే. ఈ తప్ప మరి జ్ఞానం కలగకముందు వెంట ఉండి అన్నీ బోధించినాం. వీడు జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఏదేదో చేసుకునే వస్తాయి. ఇది చేసుకొచ్చిందల్లా 4 కొడుకులు ఉంటే వీడు 4 కొట్టి ఒకడే ఉంటే ఏం చేస్తారు? ఇక ఏదో చేయని ఏం చేస్తాం? మన కర్మ అప్పుడు అనుకుంటాం. అర్థమైనా? మరి ఇప్పుడు కర్త ఎవరైనారు? మనమా? ఆయన. ఇప్పుడు తప్పు అనేది జ్ఞానాన్ని జ్ఞానం కలిగించడమే మంది. జ్ఞానం ఏంటి? జ్ఞానం కలిగించి వాళ్ళని వదలాలి. వాళ్ళని ఎందుకు? మరి అధ్యయనం అంతా చేయించి పెద్ద చేసి ఎందుకు వదిలేవారు? ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి చేసుకుంటాడు. అలాగనే భగవంతుడు మనకి ఒక జ్ఞానాన్ని కలిగించి ఒక సంస్కారాన్ని కావలసినటువంటి ఒక ఐటెం బుద్ధిని ఇచ్చేసాడు. ఇంకా ఆయన మాటికి మనం చేస్తున్నది చేయకూడదు, మనం చేసింది హ్యాపీ అలా ఇది వల్లేదు. అదేవిధంగా మనకి పెట్టేసినాయి. మరి అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సాక్షిగా ఈ పని చేసేటప్పుడు భగవంతుడు ఇది నాకు ఆ బుద్ధి పట్టుకుంటే చేస్తే పోడు కదా, ఇవే వీడికి ఈ బుద్ధి పట్టుకొని చేయాలా, వాడి బుద్ధి పుట్టించాలా, ఇది పని. అందుకనే ఒక మన పరికరం ఏమిటి? జ్ఞానం. ఏది చెయ్యాలో ఏది వద్దో ఒక శాస్త్రాన్ని మనకి ఇచ్చేశాడు. అలాగనే ఈ యొక్క దీపం వెలుగు ఆ దొంగని ప్రోత్సహించలేదు, ఆయన వద్దని. ఈ ప్రకాశం ఉంది, ఈ ప్రకాశాన్ని మనం సత్సంగం చేసుకుంటాం కొంతమంది. ఇదే ప్రకాశంలో కొంతమంది ఏదో వ్యసనమైన త్రాగుడు గీవుడు చేస్తారు, ఇంకోటి జోదం ఆడుతూ ఉంటుంటాడు. ఇప్పుడు దీనికి దానికి మనం చేసినటువంటి పుణ్యము దానికి లేదు, మనం చేసిన పాపం ప్రకాశానికే లేదు. అది అలా చూపెడుతుంది అంతే. ఆ ప్రకాశం ఉండబట్టి వీడు ఇలా చేసే ప్రకాశం వద్దనుకుంటాం. ప్రకాశం లేకుండా వద్దా? ప్రకాశం కావాలి, కానీ ప్రకాశానికి ఇదేమి వివేకం అనేటువంటిది మనకు ఉంది కాబట్టి మనం అవివేకమై మళ్ళీ పరమాత్మ మీద నిందవేయడం అది అజ్ఞానం. అందుచేత అది ఎట్లాగైతే ఉన్నదో ఈ బుద్ధ్యాదుని పుణ్యకర్మల యందు సాక్షిగా ఉన్న ఆత్మ ప్రోత్సహింపదు, నివారింపదు. పుణ్యకర్మ ఎందుకు ప్రోత్సాహం లేదు, పాపకర్మ ఎందుకు ప్రోత్సాహం లేదు. సాక్షిగా ఎవరి ప్రోత్సాహం చేసేవారు? ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ప్రతిఫలించిందో ఆ అంతఃకరణ ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు మనకి అందులో పడినటువంటి చైతన్యము దీని యొక్క వ్యవహారం నడవాలి కాబట్టి ప్రోత్సాహం అదే. ఆత్మకి ప్రోత్సాహం ఏమీ లేదు.
గేహాంతదైవవశాత్ కస్మిన్ చిత్తముతే విపన్నేవాం దీపస్తుష్యత్యథవా ఖిద్యతి కిం తద్వదాత్మాపి. ఇప్పుడు దీపం ఉంది మనకి. ఆ దీపం కాంతిలో కొంతమంది ఇంట్లో పుడుతూ ఉంటారు, కొంతమంది పోతూ ఉంటారు. పుట్టుతూ ఉంటారు, గిట్టుతూ కొంటుంటారు. మరి పుట్టేటప్పుడు మనకి హర్షం, పోయేటప్పుడు దుఃఖం. ఆ ఇంటి నిండా దీపానికి హర్షము లేదు, దుఃఖము లేదు. హర్షము లేదు, దుఃఖం లేదు. ఆ దీపము హర్ష దుఃఖాలకు అతీతమే కానీ హర్ష దుఃఖాలకి లోను. అలాగని ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే వ్యాపించి ఉన్నదో, ఆత్మ యొక్క ప్రకాశం, ఆత్మ ఈ శరీరంలో ఉన్నటువంటి అంతఃకరణములో కలిగిన అంతఃకరణము ద్వారా కలిగినటువంటి నష్టం కానీ, అంతఃకరణము ద్వారా కలిగినటువంటి సుఖము కానీ. మన సుఖం ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణం ద్వారా. నష్టం ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణం ద్వారా. ఆ ఇంటిలో ఉన్నటువంటి హర్షశోకాలకి ఏ విధంగా అయితే దీపం సంబంధం లేదో, ఈ లోపల హర్షశోకాలన్నిటికీ ఆత్మ సంబంధం లేదు. అందుకే ఆత్మ కర్తృత్వము కాదు, భోక్తృత్వము కాదు. ఈ కర్తృత్వ భోక్తృత్వాలకి ఆత్మ ఎలాంటిది? సాక్షి. సాక్షి ఇంకెలాంటిది? అతీతమైనటువంటి. అది సాక్షిగా ఉంటుంది, వాటికి అతీతమైనటువంటి. సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ సాక్షి వికారం లేకుండా ఉండాలి. సాక్షి ఎప్పుడు వికారం, వాడికి వికారం లేకుండా జరిగింది జరిగినట్టు గ్రహించి చెప్పాలి, అంతేగాని వీడు ఎలాగంటే బాగుండు, వాడు ఎలాగంటే బాగుండు, ఇంకేం సాక్షి. సాక్షి డ్యూటీ ఏమిటి? ఏది జరిగిందో అది చూస్తూ ఉండాలి. అందులో ఏ వికారం లేకుండా. వికారం ఎప్పుడైతే కలిగిందో మళ్ళీ కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి. వికారం కలిగింది అనుకోండి, కర్తృత్వం వస్తుంది, భోక్తృత్వం వస్తుంది. వికారం ఎప్పుడు లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఉదాసీనం. అలా ఉదాసీనుడిగా సాక్షిగా ఉండాలి. అందుకే మనకి ఆత్మ సాక్షి ఎక్కడ ఉండాలి? గోడవతులుండి అక్కడ గోడవతులు కూర్చున్నాడు మనం చేసే పనులు చూడడానికి. మనం చేసే పనులు ఎలా ఉన్నాయి చూడడానికి ఆ గోడవతులు కూర్చున్నాడు. ఇప్పుడు సాక్షి అవుతాడా? అవుతాడా? గోడవతుల మంచి కూర్చున్నాడు. ఇప్పుడు మనం ఏం పనులు చేస్తున్నామో చెప్పాలి. ఆయన చెప్తారా? ఎందుకు చెప్పడు? అది అలాగా అవధానంగా ఉండి దూరంగా ఉంటే వాడు సాక్షి. సాక్షి అనేవాడు సమీపంలో సమీపస్థంగా ఉండాలి. సాక్షి సమీపంలో ఉండాలి. ఇంకా ఏది వికారాన్ని చెందకూడదు. ఆయన వికారం చెందిన సాక్షి కాదు, సమీపంలో లేకపోయినా సాక్షి. అందుకని ఆత్మ ఎప్పుడు సమీపమే, సమీపమే, సమీపంలోనే ఉంటుంది. కానీ మనం చేసినటువంటి ఈ యొక్క క్రియలు దేనికి ఆ వికారము మళ్ళీ ఎలాంటి వాడు? సాక్షి. సాక్షి ఆధారం మీదే మన ఫలము ఉంటుంది. మనకి సాక్షి ఆధారం మీదే ఫలం కదా. ఇప్పుడు సాక్షులు వేర్లేండి, కింద పైన పైన కింద చేస్తారు. ఇప్పుడు సాక్షులు ఎవరికి ఫలం దక్కాలో వాడికి లేకుండా చేస్తుంటారు. ఎవరికి ఫలం దక్కకూడదో వాడి దక్కినట్టు చేస్తుంటారు ఈ సాక్షులు కాదు. కాబట్టి ఆ సాక్షి అన్నటువంటి వాడు మీద ఫలం అన్నమాట. అందుకు ఇప్పుడు మనకి ఆ సాక్షికి తనకి కావలసినది వారిని కానీ తన బంధువర్గమని వారికి ఎక్కువగా మేలు చేద్దాము,
వీడికి తక్కువ చేద్దామంటే వాడు సాక్షి 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 ఆయన ఏది ఒకవేళ ఆయన మీద సాక్షి ఉన్నాడు, సరే సాక్షి అయ్యా నువ్వు సాక్షి చెప్పు అంటాడు. మరి సరే వీడి కోపం వచ్చింది వాడు చేసే పనుల వల్ల, కోపం వచ్చి వాడికి ఎక్కువ సాక్షి చెప్పడానికి ఏమి చెప్తాడు, తక్కువ ఎక్కువ చేసేస్తాడు కోపం వచ్చి. అట్లా ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళు మనం ఆయన కోపం తెప్పించినప్పటికీ ఆ ఇవ్వాల్సిన ఫలంలో మాత్రం ఆవగించి తక్కువ కానీ ఎక్కువ కానీ చేయలేదు. నిర్వికారం ఏం చేయ దగ్గరుండి మనం 1000 జపం చేశాం, దానికి ఎంత ఇవ్వాలి? అంత అనాపైసలతో ఇస్తాడు. ఇప్పుడు మనం చెప్పి సత్సంగం విన్నాం, దీనికి ఎంత ఫలం ఇవ్వాలి? అంతే. మనం దానం చేశాం, అందులో తూచే తప్పకుండా పైస అటు ఉండదో ఇటు ఉండదు. ఏది రూల్స్లో ఎట్లా ఉందో అట్లాగే నడిపిస్తాడు ఆయన. ఫలం ఇచ్చేవాడు సాక్షి. రెండవది వికారాన్ని చెందకుంటాం. మూడవది సమీపంలోనే. అందుచేత భగవంతుడు దగ్గర ఉండి ఆయన సాక్షిగా ఉండి చూస్తున్నాడు అన్నటువంటి దృష్టి మనకి రావాలి. ఇది రావాలి. ఎక్కడో ఈశాన్యం ఒక దేవుడిని పెట్టుకుంటాం. ఆయన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తాడు, తర్వాత ఆయన చూసేదేమీ లేదని మనం అనుకుంటాం. అందుకనే కొంతమంది దేవుడి తోటి బిగించేస్తారు. ఇక మనం ఏది లోపల ఏది బయట ఏది చేసుకుని మరి గొడవ లేదులే, ఆ దేవుడు చూడండి. ఇంకోటి ఎక్కడ చేస్తానే ఆ కట్టన వేస్తా, ఆ కట్టన మామూలు కట్టన అయితే మళ్ళీ ఆ కట్టన నుంచి ఆయన మనసుకి తెలుస్తుందని నల్లగా బ్లాక్గా ఉండే కట్టనలో కొంతమంది వేస్తుంటారు. అయ్యో చూడండి, అక్కడ గదిలో చూడరా, ఈ లోపటే ఉన్నాడు. ఏమని ఏం చెప్పాడు? అంతరంగమందు అపరాధములు చేసి మంచివాడు అనే ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగుడా. అందుకని ఈశ్వరుడు మాత్రం చూస్తున్నాడు అన్నటువంటిది మాత్రం ఉండాలి అందరికీ. ఏముండాలి? భగవంతుడు ఎప్పుడు చూస్తున్నాడు. ఆయన చూడండి ఏమి, ఆయన ఎప్పుడు నిద్రపోడు. రాత్రి నిద్రపోడు, పగలు నిద్రపోడు. నిద్రపోయేది అంతఃకరణమే, జాగ్రత్త ఉండేది అంతఃకరణం. ఆయన నిద్రపోతే ఎలాగా? ఆయన డ్యూటీలో వేరు, మనం డ్యూటీ వదిలినా పర్వాలేదు. ఏమండి ఆయన డ్యూటీ, ఆయన చైతన్యం ఉంటేనే ఏమి, ఆయన నిద్రపోతే ప్రాణాలు కూడా వెంటనే పోతాయి, మొత్తమే పోతాయి ఆయన నిద్రపోతే. కాబట్టి ఆయన నిద్ర అంటూ ఉండదు. అహర్నిశములు సర్వత్ర వ్యాపకమై ఉంటాయి. ఉండి ఎవరెవరి జీవులి ప్రారంధానుసారముగా ఎంతవరకు ఆ శరీరముకి భోగము కానీ ధనము కానీ ఆయుష్ కానీ ఉండాలో అంత ఇచ్చి అంతవరకు దానితో ఆ ప్రకాశాన్ని ఇస్తూ ఆ పనులు చేస్తూ ఉంటుంటారు. అందుచేత ఈ విధంగా సర్వాంతర్యాన్ని వ్యాపించుండు జగదీశ్వరుని దర్శించిన వాడు ఆత్మయానందాన్ని పొందుతాడు. అంతటా ఎక్కడైనా సరే ప్రతి స్థలములో అంతర్బహిశ్చ నారాయణ నారాయణీ వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం. ఇదగం సర్వం నారాయణ ఈశావాస్య విదగం సర్వం. ఈ సమస్తము ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఆయనే సకల భూతముల్లో ఉన్నాడు, ఆయనే అంతర్బహించి ఉన్నాడు. ఆయన యొక్క ఆధారం లేకుండా ఎక్కించెత్తుకునే లోకంలో లేదు. అందుచేత మనం ఆ అద్వైతమైనటువంటి సిద్ధిని పొందాలంటే
ఈ కర్తృత్వ భోక్తృత్వులకి విలక్షణంగా నేనని తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకొని ఉన్నటువంటి అద్వైతము ఒక్కటే భిన్నము కాదు. ఆ ఉన్నది కూడా ఈ యొక్క ప్రారంధానుసారముగా అంతఃకరణం అనిపిస్తున్నటువంటి కష్ట నష్టాలకి ఆయన కర్త కాడు, భోక్త కాడు, సాక్షియే అన్నటువంటి విషయాన్ని, తత్వాన్ని అందించడానికి మనం తరువాత ఎలాగైతే సూర్యుడు అంతటా వ్యాపిస్తూ అన్ని ఘటాల్లో కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రతిబింబము సూర్యుని కంటే వేరు కాదు. ఉపాధులు వేరైనా జలగత ప్రతిబింబము ఒక్కటే. కొన్ని ఉపాధులు నష్టమైపోయినా ఆ యొక్క బింబానికి ఎప్పుడూ నష్టమో లేదు అన్నటువంటి అంశాలన్నీ కూడా అద్వైత సిద్ధిని కలుగజేస్తున్నాయి. అటువంటి అద్వైత సిద్ధికి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. అందరూ ఓంకారం చెప్పండి. ఓం